So good morning students, boys and girls. Good. Of course it is the second time I am interacting with you. First interaction was on the inauguration day, but then all the people are not here. Only 50% of the students are here and 50% you joined it afterwards. Anyway, సో మీకు ఇంజనీరింగ్లో చేరారు అంటే ప్రొఫెషనల్ కోర్సులో చేరారు, మంచిది. కానీ నార్మల్గా మీరు చేసే పద్ధతి, ప్రొఫెషనల్ కోర్సులో చేరినా మీరు చేసే పద్ధతి, ఆలోచించే పద్ధతి అంతా నార్మల్గానే ఉంటుంది. అంటే 10th క్లాస్లో ఎట్లా స్కూల్కి వెళ్ళారు, ఇంటర్మీడియట్లో ఎట్లా స్కూల్కి వెళ్ళారు, ఇంటర్మీడియట్లో ఎట్లా చదివారు, ఎప్పుడు కూడా అంతే చేస్తూ ఉంటారు. ఇట్ మేక్స్ నాట్ బిగ్ డిఫరెన్స్. అంతే కదా, అంతే చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆలోచన ధోరణి కూడా అంతే ఉంటుంది. నువ్వు రోజు ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కాబట్టి వెళ్తున్నాను అనుకుంటారు. ఎందుకు చదువుతున్నావు అంటే మా టీచర్లు ఇంట్లో వాళ్ళు పోట్లాడతారు కాబట్టి చదువుతూ ఉంటారు. ఎందుకు చాలా కష్టపడి చదువుతున్నావు అంటే ఇట్లా ఇది చదవకపోతే ఊరుకోరు, ఎవరు ఊరుకోరు కాబట్టి చదువుతున్నాను అట్లా చెప్తారు. This is the same thing happened in 10th class, in intermediate and now also. అంతే కదా. సో ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తాయి కూడా. కానీ మీరు ఈ ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చిన తర్వాత వేరే రకంగా ఆలోచించాల్సి ఉంటుంది, వేరే రకంగా చేయాల్సి ఉంటుంది. అందుకని ఏం చేస్తే ఇది ఇప్పటిదాకా మీరు అంతవరకు చేస్తే ఏమైంది అంటే బెస్ట్ మీరు దేనికి ప్రిపేర్ అయ్యారంటే పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యారు. అంతే కదా, పరీక్షలు మార్కులు రావడం కోసం, పాస్ అవడం కోసం ప్రిపేర్ అయ్యారు అంతే. కానీ ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది జీవితం కోసం ప్రిపేర్ అవ్వాలి. జీవితంలో సంతోషం ఉండటం కోసం ప్రిపేర్ అవ్వాలి. జీవితంలో చాలా చాలా సాధించడం కోసం ప్రిపేర్ అవ్వాలి. These are two different things. ఓన్లీ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి అందరూ పాస్ అవ్వడము, లేకపోతే జీవితం కోసం, మొత్తం జీవితం కోసం ప్రిపేర్ అవ్వాలి 4 ఏళ్ళు. అది రెండు వేరు. కాబట్టి ఇంత సాధించాలనుకున్నప్పుడు, ఇంత జీవితాన్ని గురించి ఆలోచించాల్సినప్పుడు చాలా పద్ధతిలో, చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తేనే, సిస్టమేటిక్గా పనిచేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో దీంట్లో మొదటిది ఏంటి అంటే అసలు లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, గోల్ సెట్టింగ్. దట్ షుడ్ బి దేర్ ఫస్ట్. గోల్ అంటూ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్. అంటే మీకు ఇంటర్మీడియట్లోనూ 10th క్లాస్లో అన్ని చోట్ల మీ తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఏమని అంటారు, మీరు బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి అంటారు. సో బాగా చదవండి అంటే దెర్ ఇస్ నో మీనింగ్. అంటే గ్రామటికల్గా కరెక్టే, అది సెంటెన్సే, కానీ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో మీనింగ్ బాగా చదవండి అనేదాన్ని. బాగా ఎంతవరకు చదవాలి, ఎంత టైంలో చదవాలి అనేది చెప్తేనే మీనింగ్ ఉంది. మీరు పరిగెత్తండి అంటే దెర్ ఇస్ నో మీనింగ్. సెంటెన్సే అది. కానీ 10 సెకండ్లో 200 మీటర్లు పరిగెత్తండి అంటే దెర్ ఇస్ ఎ కంప్లీట్ మీనింగ్. బాగా చదవండి అంటే దెర్ ఇస్ నో మీనింగ్. బాగా పరిగెత్తండి నో మీనింగ్. సో యూ హ్యావ్ టు ఫిక్స్ ద టైమ్, యూ హ్యావ్ టు ఫిక్స్ ద గోల్ లేకుండా ఏదైనా ప్రాసెస్ చేయమని చెప్తే దట్ ఈస్ ఆల్వేస్ మీనింగ్లెస్. సో బేసిక్ థింగ్ ఈజ్ మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. మనం ఏం కావాలి అనేది లక్ష్యం నిర్దేశించుకోవాలి. సో మీకు 3 ఆప్షన్స్ మెయిన్గా లక్ష్యంలో. ఒకటి టెక్నికల్ జాబ్స్ తెచ్చుకోవడం 4 ఏళ్ళ తర్వాత ఆ టెక్నికల్ జాబ్స్లో మామూలు జాబ్ 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకోవడం, 10 లక్షలు 20 లక్షలది తెచ్చుకోవడం, అదొక ఆప్షన్. రెండో ఆప్షను బాగా చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం, ఉన్నత చదువులకి వెళ్ళడం. మూడో ఆప్షను సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికీ.
సో మీకు అనుమానం వస్తుంది అవన్నీ ప్రిపేర్ అయ్యేది బిఏ వాళ్ళు బీకామ్ వాళ్ళు ప్రిపేర్ ఆర్ట్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు కదా, మేము ప్రిపేర్ అవ్వచ్చా, మాకు అవుతుందా అని. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి. 70% ఇంజనీరింగ్ పిల్లలు, ఆర్ట్స్ పిల్లలు కాదు. సివిల్స్లో ఐఏఎస్ ఐపీఎస్లో 60% ఇంజనీరింగ్ పిల్లలు. అవును, రైల్వేస్లో 50% ఇంజనీరింగ్ పిల్లలు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్, ఫుల్లీ సెక్యూర్డ్ ఫర్ ద హోల్ లైఫ్ విత్ బిగ్ కంఫర్ట్స్, బిగ్ సాలరీస్. సో దట్ ఈస్ అనదర్ ఆప్షన్. సో ఇవి ప్రధానంగా మీకుండే. ఎక్కడ 1 or 2% అట్లా కాదు సార్ మాకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది, బిజినెస్ ఇంకా పెంచుతాననే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఫర్ మెజారిటీ ఆఫ్ యూ 99% పీపుల్కి ఎస్ ఈ టెక్నికల్ ఉద్యోగం రావాలి, దాంట్లో మంచి ఉద్యోగం రావాలి, అది ఒక ఆప్షన్. రెండో ఆప్షను బాగా చదివి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి అప్పుడు ఉద్యోగం తెచ్చుకోవాలి, అది రెండో ఆప్షన్. మూడో ఆప్షను సర్వీసెస్లోకి ఎట్లయినా ఎంటర్ అవ్వాలి. ఇది ఈ 3 ఆప్షన్లు ఉంటాయి. ఈ 3 ఆప్షన్లో మీ క్యాలిబర్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ ఇదిని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. నేను ఇది అవ్వాలి, ఈ 4 ఏళ్ళకి అయ్యేటప్పటికి నేను ఇట్లా ఆఫీసర్ని అవ్వాలి, లేకపోతే నాకు ఇట్లా మంచి ఉద్యోగం టెక్నికల్ ఉద్యోగం రావాలి, నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళతో మొదలవ్వాలి, నాకు 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. దిస్ ఇస్ ఇట్. అది మీకు మనసులో ఫోటోలాగా ఇవ్వాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏదనుకుంటారో ఒక 10 నిమిషాలు అరగంట సేపు కూర్చొని ఒంటరిగా మీరు ఏమనుకుంటారో, ఏం కావాలనుకుంటారో దాన్ని 50 సార్లు 100 సార్లు రాయండి. ముందు పేపర్ మీద రాస్తే మీ మనసులో కూడా ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ యూ సెట్ ద గోల్. అందరూ కలాం గారు మిగతా వాళ్ళు అందరూ కళలు కనండి అంటారు. కళలు కలిగితే కళలు అవి ఎట్లా నిజమయ్యేది? అదే కదా, నేను పెద్ద ఆఫీసర్ కావాలనుకుంటా, అది ఎట్లా నిజమయ్యేది? అది ఇంపార్టెంట్ కదా. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ గోల్ సెట్టింగ్. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లక్ష్యం లేకుండా మీరు పరిగెడితే ఎక్కడ రీచ్ అవుతున్నారో తెలియదు. లక్ష్యం లేకుండా మీరు చదివితే ఏం చేస్తారో తెలియదు. లక్ష్యం లేకుండా మీరు ఏం పని చేసినా సరే అది మీకు ఏమీ ఉపయోగపడదు. బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు ఫిక్స్ ద గోల్. ఆ గోల్ ఫిక్స్ అయితే కాకుండా మీకు అది మనసులో రోజు గుర్తు రావాలి. రోజు పొద్దున్నే సాయంత్రం ఎప్పుడు అది గుర్తు రావాలి. గుర్తొస్తే ఆటోమేటిక్గా మీ ప్రవర్తన కానీ, మీరు చదివే పద్ధతి కానీ, మీరు ఇదంతా అయ్యే పద్ధతి కానీ మారిపోతుంది. ఇప్పుడు ఇందాక నేను క్వశ్చన్ చెప్పాను కదా, దానికి ఆన్సర్లో మీరు గోల్ ఫిక్స్ చేసుకుంటారు వేరే అయిపోతుంది. నేను ఉదాహరణకు ఒక ఆయన నేను గ్రూప్ 1 సాధించాలి, ఆఫీస్కి అవ్వాలనుకున్నాను. అప్పుడు ఇందాక చెప్పాను మీరు రోజు కాలేజీకి ఎందుకు వెళ్తున్నారంటే నేను బాగా చదువుకొని ఆఫీసర్కి కావాలి కాబట్టి, అది ఆన్సర్ మారిపోతుంది. మీరు రెగ్యులర్గా ఎందుకు వెళ్తున్నారు అంటే మిగతా వాళ్ళకంటే ముందు ఉండాలి కాబట్టి. మీరు ఎందుకు నేను ఆఫీసర్ అవ్వాలి, ఎందుకు కష్టపడి చదువుతున్నారంటే మామూలుగా చదివితే అవ్వదు, చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నేను అందరికంటే ఎక్కువ కష్టపడి చదువుతున్నాను, ఆఫీసర్ అవ్వాలి కాబట్టి. సో ఆల్ ద ఆన్సర్స్ ఆర్ చేంజ్. సేమ్ క్వశ్చన్స్ బట్ ఆన్సర్స్ ఆర్ డిఫరెంట్. నా లక్ష్యం ఇది కాబట్టి, నేను ఇంత అవ్వాలి కాబట్టి, నేను జీవితం అంతా సుఖంగా బతకాలి కాబట్టి, నాకు కంఫర్టబుల్గా బతకాలి కాబట్టి నేను ఇప్పుడు రెగ్యులర్గా కాలేజీకి వస్తున్నాను, శ్రద్ధగా చదువుకుంటున్నాను, బాగా కష్టపడి చదువుతున్నాను. ఈజ్ ఇట్. అంతేగాని అమ్మ నాన్న పెడతారనో టీచర్లు పెడతారనో కాదు. ఇట్ ఈస్ ఫర్ యువర్ గోల్, ఇట్ ఈస్ ఫర్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్. అందుకోసమని మీరు ఇదంతా చేయాలి. సో ఆన్సర్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ నౌ. సో ఆ గోల్ ఫిక్స్ చేసుకొని అది మీరు ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాలి. సో ఇది అయితే నేను ఎండా చెప్పాను, సరే గోల్ ఫిక్స్ చేసుకున్నారు, లేకపోతే మామూలు పద్ధతిలో మా పుస్తకాలు రాసినట్టు ఏదో మంచి తల లాగా అనుకున్నారు. దాన్ని నిజం చేయటం ఎట్లా? సో అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఇట్ ఈస్ యువర్ హెల్త్. దాని గురించి స్కూల్లో మాట్లాడరు, కాలేజీలో మాట్లాడరు, ఎవడో మాట్లాడరు. బేసిక్గా యూ నీడ్ లాట్ ఆఫ్ హెల్త్.
మీరు బాగా పని చేయాలి అంటే, శ్రద్ధగా పని చేయాలి అంటే, బాగా ఇది చేయాలి అంటే మీరు చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. సో అవును, చాలా ఇంపార్టెంట్ అది. చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. మీరు నార్మల్గా ఎంత ఎనర్జీ అవసరం అంటే, మన బ్రెయిన్ ఎంత తీసుకుంటుంది అంటే, నార్మల్గా మనం వాక్ చేస్తే ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఆడితే ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, అదంతా కరెక్టే. కానీ బ్రెయిన్ కూడా అంతకంటే ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. బ్రెయిన్ మీద ఓపెన్ చేసి ఒక లైట్ పెడితే లైట్ అవుతుంది. ఇట్ నీడ్స్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ. అంత ఎక్కువ ఎనర్జీ అవసరం బ్రెయిన్. సో కాబట్టి మీరు బాగా చదవాలంటే, చాలాసేపు కూర్చొని చేయాలి అంటే, సో బాగా ఎక్కువ పని చేయాలి అంటే యూ నీడ్ ఎనర్జీ, యూ నీడ్ హెల్ప్. అది చాలా కాలేజీ వాళ్ళకి, ఎస్పెషల్లీ జూనియర్ కాలేజీ వాళ్ళకి అది చేసేవాడు కూడా తెలియదు. అంటే మీరు హాస్టల్లో ఉంటుంటారు కొంతమంది, మీరు హాస్టల్లో ఉన్నప్పుడు అన్నం బాగాలేదు, కొద్దిగా బాగా చేయండి అంటే మీరు కానీ మీరు తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమంటారంటే, మీరు ఒంగోలు నుంచి వచ్చింది అన్నం కోసం వచ్చారా, భోజనం కోసం వచ్చారా, చదువు కోసం కదా వచ్చిందంటారు. లేకపోతే మీరు శ్రీకాకుళం నుంచి వచ్చింది చదువు కోసం కదా వచ్చారంటారు. వాళ్ళకి తెలియదు చదువు కోసం వచ్చాం కరెక్టే, కానీ చదువు రావాలంటే సరిగ్గా హెల్త్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, ఫుడ్ ఉండాలి. అవును, లేకపోతే నిద్ర వస్తుంది, అలసట వస్తుంది, చదవలేదు. సో అది చాలా మంది ఎంత హెల్త్ గురించి ఎందుకు అంత చెప్తున్నానంటే, ఆ మధ్యలో నేను మన వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో 10 కాలేజీలు సర్వే చేస్తాం హెల్త్ కండిషన్ ఎట్లుంది అని. చేస్తే 75% ఆడపిల్లలకు హ్యాండిక్యాప్డ్ అంటే చేయలేనాడు, కాలేనాడు కాదు. హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరైనా వాళ్ళ వయసు తగ్గ పని చేయలేనాడు హ్యాండిక్యాప్డ్. ఎందుకు హ్యాండిక్యాప్డ్ అంటే వాళ్ళు 70% ఎనీమిక్, వాళ్ళ సరిపడా బ్లడ్ లేదు. బ్లడ్ లేకపోతే ఏమవుతుంది తెలుసా? బ్లడ్ లేకపోతే చదువుకి ఏమవుతుంది? వాళ్ళు నడుస్తూనే ఉంటారు, అంతా ఉంటుంది. బ్లడ్ లేకపోతే చదువుకి ఏమవుతుంది అంటే, బ్లడ్ క్యారియర్ ఆఫ్ ఆక్సిజన్ టు ద మైండ్కి ఆక్సిజన్ తీసుకెళ్ళేది బ్లడ్. ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మీకు అలసట వస్తుంది, విసుగు వస్తుంది, కోపం వస్తుంది, సో నిద్ర వస్తుంది. అందుకని ఇది చాలా కాలేజీ వాళ్ళకి తెలియదు. చదివిస్తే చాలు అనుకుంటారు. ఎట్లా చదువుతారు పాపం, వాళ్ళకి కోపం వస్తుంది. అందుకనే కాలేజీలు వాళ్ళ మీద కోపంగా ఉంటారు, వచ్చే రోజు అల్లరి చేసి వస్తారు, ఎన్ని చేసి వస్తారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఆ హెల్త్కి ఏం కావాలి అంటే ఫుడ్. 2 రకాలు. ఫుడ్లో మీరు చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఫుడ్ తీసుకునేది మీరు ఇంత రైస్ పెట్టుకొని కొద్దిగా కర్రీ వేసుకొని తింటూ ఉంటారు. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొద్దిగా రైస్ అవసరమే. కానీ అంత రైస్ తింటే మీరు స్టమక్ ఫిల్ అవుతుంది, కానీ మీకు ఎనర్జీ రాదు. స్టమక్ ఫిల్ అవుతుంది, నిండుగా అనిపిస్తుంది, కడుపు నిండింది అనిపిస్తుంది, కానీ ఎనర్జీ రాదు. అందుకని మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎంత రైస్ తీసుకుంటారో అంత కర్రీస్ తీసుకోవాలి. కర్రీస్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు ఎనర్జీ వస్తుంది. చాలామంది తెలియదు. నేను క్యారేజీలో మీరు మధ్యాహ్నం లంచ్ అప్పుడు చూస్తూ ఉంటా, ఇంత క్యారేజీ నుండి రైస్ పెట్టుకుంటారు, కొద్దిగా కర్రీ తీసుకొచ్చుకుంటారు, ఏమీ రాదు దాంట్లో. అయితే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. సో అందుకని యూ హ్యావ్ టు చేంజ్ ద స్టైల్ ఆఫ్ టేకింగ్ ద ఫుడ్. మీరు ఎంత రైస్ అయితే అంత కర్రీస్ తింటే కనుక మీ ఏజ్కి, ఎనర్జీకి సరిపడా అవుతుంది. మీరు ఎంత తిన్నా ఏం కాదు, అరిగిపోతుంది. మీరు ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఎక్కువ తింటే లావ్ అయిపోతాం, అన్నంగా అవము, అది ఇది అనిపిస్తుంది కదా. ఏమవుతారు? మీరు బాగా తింటే బాగా అవుతారు, బాగా హుషారుగా అవుతారు. ఫుడ్ బాగా తీసుకోండి. రెండవది, ఆ ఫుడ్తో పాటు కొంచెం ఎక్సర్సైజ్. ఓ 10-15 మినిట్స్. మీకు ఇక్కడ పెద్ద క్యాంపస్ ఉంటుంది కాబట్టి బస్సుల దగ్గరికి నడిచెళ్ళటం, కొద్దిగా ఫాస్ట్గా నడిస్తే కొంచెం చోట పడితే యూఆర్ బికమింగ్ బెటర్. సో అది స్పోర్ట్స్ ఎన్ని ఆడితే చాలా మంచిది. లేకపోతే కనీసం కొద్దిగా 10-20 నిమిషాలు నడిస్తే కూడా యుల్ బి బెటర్. మీరు నిజానికి మీరు అందరూ అందంగా ఉండాలని అనుకుంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కదా. అందంగా ఉండాలి, దాంట్లో తప్పే లేదు. అందంగా ఉంటాం. ఎట్లా అందంగా ఉండాలని కోరుకుంటారు? మంచి బట్టలు వేసుకోవాలి, అప్పుడప్పుడు సెలూన్కి వెళ్ళి రావాలి, బ్యూటీ షాప్కి వెళ్ళి రావాలి, ఇట్లా అనిపిస్తాం. ఇట్లయితే అందంగా అవుతారని అనిపిస్తాం. ఇట్లయితే అందంగా అవరు. మీరు ఎట్లా అందంగా అవుతారంటే బాగా తిని
కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే మీ మొహంలో దెర్ ఇస్ సమ్ గ్లో. కళ అంటారు, ఈ అమ్మాయి నల్లగా ఉంది కానీ మరి అందంగా ఉంది, ఈ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు కానీ బాగున్నాడు, అట్లా అనిపిస్తారు. దెర్ ఇస్ ఎ గ్లో. అది అవ్వడానికి బాగా తినాలి, ప్లస్ స్మాల్ ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీ షేప్ బాగా అవుతుంది, మీ మొహంలో కళ వస్తుంది. ఏ బట్టలు వేసుకున్నా ఎట్లా ఉన్నా అందంగానే కనపడతారు. బట్టలతో అందం రాదు, లేకపోతే మేకప్లతో అందం రాదు, బట్ మీ మొహంలో కళ ఉండాలి, అప్పుడు అందం వస్తుంది. సో అది బేసిక్ థింగ్. సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ లేకుండా మనం ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఏం చేయలేము. అందుకని నేను ముందే చెబుతున్నాను, మీ లక్ష్యాలను చేరడానికి ముందు కావాల్సింది యువర్ గుడ్ హెల్త్. దీని గురించి ఎవరు మాట్లాడరు, ఇంట్లో మాట్లాడరు, ఇన్స్టిట్యూట్లో మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. బట్ బేసిక్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద హెల్త్. గుడ్ ఫుడ్ అంటే రిచ్ ఫుడ్ అక్కర్లా, రిచ్ ఫుడ్ అక్కర్లా, కానీ మామూలు ఫుడ్డే కొద్దిగా ఎక్కువ కర్రీస్ ఉండేవి, ఎక్కువ ప్రోటీన్స్ ఉండేవి, ఎగ్స్ ఆమ్లెట్ ఇట్లాంటివి ఎక్కువ ప్రోటీన్స్ ఉండేవి పెట్టుకుంటే సరిపోద్ది. దాంతోపాటు మీరు స్పోర్ట్స్ అట్లాంటిది ఏదైనా ఎక్సర్సైజ్ అలవాటు ఉంటే సరే, లేకపోతే కనీసం ఒక 10-15 నిమిషాలు గట్టిగా నడవడం, దట్స్ ఇట్. అయితే ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ హాస్టల్లో తక్కువ మంది ఉంటారు మీరు, కానీ హాస్టల్లో కానీ ఇంటి దగ్గర కానీ మీరు గమనించుకోవాల్సిన చిన్నవి ఏంటంటే డోంట్ వేస్ట్ ఫుడ్. అది మంచిది కాదు. మన ఫుడ్ వేస్ట్ అయితే అది 2 రకాలుగా, బోత్ బై సెంటిమెంట్ ఆర్ బై లాసింగ్ బై హ్యుమానిటీ, ఇట్స్ రాంగ్. చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫుడ్ వేస్ట్ అయితే వేస్ట్ చేస్తున్నాము అంటే మనం అంటే మన పక్కనే చాలామంది మనకు తెలిసిన అన్నం లేకుండా ఉన్నారు, వాళ్ళ అన్నాన్ని తీసేసినట్టు, మనం కాలంలో పడేసినట్టు పరోక్షంగా. దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్, సో ఫుడ్ వేస్ట్ చేయటం అనేది సెంటిమెంటల్గా ఏంటంటే మనం ఫుడ్ ఎప్పుడైతే వేస్ట్ చేస్తామో ఏదో ఒక రోజు మనకు అది దొరకదు. సో నిజానికి మనం చాలా ఫ్యాషన్స్, చాలా బట్టలు గిట్లు అన్నీ అమెరికా వాళ్ళ నుంచి, ఇంగ్లీష్ వాళ్ళ నుంచి తెచ్చుకుంటాం. కానీ అమెరికా వాడు ఫుడ్ తీసుకుంటే ఒక్క పీస్ కూడా దాంట్లో ఉండదు, ఒక్క బ్రెడ్ పీస్ కూడా. ఇంగ్లీష్ వాడు భోజనం చేస్తే మళ్ళీ అదే ప్లేట్లో ఇంకోళ్ళు భోజనం చేయొచ్చా అనిపిస్తుంది. నెవర్ నోబడీ ఇన్ ద వరల్డ్ వేస్ట్ ద ఫుడ్. మనకు తక్కువ ఉంటుంది కానీ మనమే వేస్ట్ చేస్తాం. ఎందుకు చేస్తారు మీరంటే అది మీ తప్పు కాదు. అది మీరు ఏం చేస్తారంటే ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, ఆటికి ఇటుకి వెళ్ళినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు వచ్చి, ఎమ్మెల్యేలు బాగా సంపాదించిన వాళ్ళు వీళ్ళు వచ్చి సగం సగం వేస్ట్ చేసి వెళ్తూ ఉంటారు. అది మీరు చూస్తూ ఉంటారు చిన్నపిల్లలుగా. మనం పెద్ద అయితే పెద్దవాళ్ళు అంటే అట్లా వేస్ట్ చేయాలి కావాలి, మొత్తం తినేవాళ్ళు కావాలి అంతే కదా. మీకేం తెలుసు, అట్లా అట్లా అంత తింటే మంచిది కాదు కావాలి, అట్లా పెద్దవాళ్ళు అట్లా చేస్తున్నారు కావాలి కాబట్టి అనుకుంటారు. దట్ ఇస్ ఎంత పెద్దవాళ్ళు చేసినా దట్ ఇస్ బ్లండర్, అది ఇట్ ఈస్ అ సిన్, పాపం. సో ఎవడో ఫుడ్ మనం కాదు రోడ్ మీద పడేస్తాం. సో డోంట్ డూ దట్. నీట్గా చేయాలి, ప్లేట్ క్లీన్గా ఉండాలి, ప్లస్ సౌండ్స్ క్యూన్స్ లేకుండా పక్కన దాంట్లో వేసినంత పడేయకుండా అంత డీసెంట్గా చేయాలి. ఫుడ్ హ్యాబిట్ ఈస్ వన్ గుడ్ హ్యాబిట్. పెద్దగా తీసుకునేటప్పుడు సౌండ్స్ చేస్తారు చాలామంది. ఇట్ డజంట్ లుక్ గుడ్ ఫర్ అదర్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద హెల్త్. మంచి ఫుడ్ అండ్ క్వాలిటేటివ్ ఫుడ్, నాట్ క్వాంటిటేటివ్ ఫుడ్. ఫుడ్ ప్లస్ స్మాల్ ఎక్సర్సైజ్ గివ్స్ యూ బ్యూటీ. రియల్లీ మీరు హ్యాండ్సమ్గా, బ్యూటిఫుల్గా కనపడతారు. ఓకే, దిస్ ఈస్ ద హెల్త్. మంచి ఎనర్జీగా అవ్వాలి. నాకు తెలుసు మీరు కొంతమంది పేద పిల్లలు ఉంటారు, అట్లా ఉండుంటారు. ఈవెన్ దెన్ యూ కెన్ డూ దట్. సో ఉన్న దాంట్లో పెద్ద రిచ్ ఫుడ్ అక్కర్లా, ఉన్న దాంట్లో అట్లా అట్లా మీరు అనుభవం చేస్తే అవుతుంది. సో రెండవది లక్ష్యాన్ని చేరుకోవడంలో మొదటిది హెల్త్, రెండవది నాలెడ్జ్ ఎక్విజిషన్. మీరు నాలెడ్జ్ ఎట్లా సంపాదించాలి, అదే మీరు చదవటం ఎట్లా. మీకు చాలా మందికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు చదివారు, చదవటం రాదు. చాలా మంది పద్ధతిలో చదవటం రాదు. అందుకని ఇదంతా ఎట్లా చేశారంటే బాధతో, కోపంతో, విసుగుతో చేశారు. ఎందుకు బాధ, విసుగు అంటే చదివినందుకు మర్చిపోతున్నారు. ఎక్కువసార్లు చదివిందే చదవాల్సి వస్తుంది.
సో అందుకని మీకు బాధ, విసుగు, కోపము, కొంతమంది డిప్రెషను, నాకు రావట్లేదు ఎంత చదివినా అని బాధ. సో ఎందుకు ఇదంతా అంటే చదవటం ఏమో సార్ పుస్తకం ఇస్తే నేను చదువుతాను కదా అనిపిస్తుంది, అది కాదు. చదవటం ఇట్ ఈస్ ఎ సిస్టమేటిక్ ప్రాసెస్. సో చదవటం ఏంటో అనిపిస్తుంది. మీకు తెలుగులో అయితే ఒకే మాట చదవటం అంటారు, ఇంగ్లీష్లో అయితే దేర్ ఆర్ 2 words, రీడింగ్ అండ్ స్టడీ కదా, రెండింటినీ చదవటం అని అంటారు. రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీ. వీ రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఫర్గెట్, వీ రీడ్ novels and forget, but we study physics and remember. We study mathematics and we remember. These are 2 different things. Okay. సో స్టడీ ఎట్లా అని అంటే, మీరు నిజంగా సిస్టమేటిక్గా చదవాలి అంటే స్టడీలో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ రీడింగ్, సెకండ్ థింగ్ అండర్స్టాండింగ్, అండ్ థర్డ్ థింగ్ రిజిస్ట్రేషన్ ఇన్ టు యువర్ మైండ్, అండ్ ఫోర్త్ థింగ్ రీకాలింగ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ. ఈ 4 స్టేజెస్ కంప్లీట్ అయితేనే స్టడీ అవుతుంది, లేకపోతే స్టడీ కాదు. సో అప్పుడు చెప్తాను ఆ 4 స్టేజెస్ ఎట్లా అవుతాయని. సో రీడింగ్ అంటే మీరు 2 సార్లు 3 సార్లు చదివి ఒక కాన్సెప్ట్, చాప్టర్ అంతా కాకపోయినా పార్ట్ ఆఫ్ ద చాప్టర్, మీరు ఏదో అనుకుంటారు ఒక చాప్టర్ ఉంటే 20 పేజీలు ఉంటే దాన్ని 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్. సో రీడింగ్ 2 సార్లు 3 సార్లు చదివి we close the book and ask yourselves, what is it I understood from this? మొదటిసారి ఏం అర్థమైనట్టుంది, ఏం అర్థం కాదు, చదివారు అంతే. అప్పుడు మళ్ళీ చదవండి, ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫరెన్షన్, ఈక్వేషన్, సంథింగ్, మీకు కొంతవరకు బోధపడదు. సో అది ఇంకా అప్పటికి అర్థం కాకపోతే టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆర్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ అండ్ నెక్స్ట్ డే సంథింగ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్. సో 2 సార్లు 3 సార్లు చదవాలి, దాన్ని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఏం అర్థమైంది అనేది క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ దెన్ ఓన్లీ మీకు అర్థమైనట్టు అనిపిస్తే ఎస్, అది అండర్స్టాండింగ్ అయిపోయింది. అండ్ థర్డ్ ఫేజ్, అండ్ యూ షుడ్ రిజిస్టర్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మీరు ఏం చదివారో అది రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలి అంటే జస్ట్ లైక్ దట్ రిజిస్టర్ అవ్వదు, ఈ పని చేయరు మీరు, కానీ ఇప్పుడు నుంచి మొదలుపెట్టండి చేయటం. సో రిజిస్టర్ అవ్వాలి అంటే మీరు ఆ చదివి అర్థం చేసుకున్న దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, ఈక్వేషన్స్, డెఫినేషన్స్ అట్లాంటివి చూసి 1-2 సార్లు రాయాలి. ఆ తర్వాత చూడకుండా రాయాలి. దెన్ ఇట్ వుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ టు యువర్ మైండ్. సో దెన్ ఓన్లీ యూ విల్ రిజిస్టర్ ఇన్ టు యువర్ మైండ్, అదర్వైజ్ యూ కాంట్ రిజిస్టర్. సో అది మీరు ఎన్నిసార్లు రాస్తే అంత బెటర్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి, ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒక కాంప్లికేటెడ్ డయాగ్రామ్ తీసుకొని మొదటిసారి చేసినప్పుడు అది 10 నిమిషాలు పడుతుంది. అది రెండోసారి రాస్తే 4 నిమిషాలు రాస్తారు, మూడోసారి రాస్తే 1 minute రాస్తారు. అది ఇంకా బయట ఎక్కడ చూసారు మీరు చెప్పండి, ఎక్కడ చూసారు అట్లా జరగడం? ఇప్పుడు మీరు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మీ మదర్ వాళ్ళు ఏం చదువుకోరు, వాళ్ళు 10th క్లాసు 8th క్లాసు చదివి ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద ముగ్గులు గీస్తారు, మీరు పేపర్ మీద స్ట్రైట్ లైన్ గీయలేరు, వాళ్ళు రోడ్డు మీద స్ట్రైట్ లైన్ గీస్తారు. అండ్ దాన్ని ఏం పుస్తకం పెట్టుకోలేదు, జస్ట్ లైక్ దట్ అట్లా ముగ్గేస్తారు. కాబట్టి ఎట్లా వచ్చింది అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళు 3 సార్లు 4 సార్లు ట్రై చేసి ఉంటారు ఇంట్లో. సో యూ కెన్ ఆల్సో ఎస్ 1 or 2 times రాస్తే యూ విల్ బి ఫెమిలియర్ విత్ దట్. సో దట్ ఈస్ ద థర్డ్ ఫేజ్. అండ్ ఫోర్త్ ఫేజ్ ఈస్ రీకాలింగ్. అది రిజిస్టర్ అయింది, కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు గుర్తు తెచ్చుకునేట్టు ఉండాలి. మీకు పరీక్ష కావాలంటే గుర్తు తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకో ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే గుర్తు తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలంటే టీచర్ అడిగితే గుర్తు తెచ్చుకోవాలి. ఆ కెపాసిటీ ఉండాలి, గుర్తు తెచ్చుకునే రీకాలింగ్ కెపాసిటీ. ఆ రీకాలింగ్ కెపాసిటీ ఉండాలి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. మీరు 10 రోజుల కింద ఫిజిక్స్ ఒక చాప్టర్ చదివారు, ఇప్పుడు మ్యాథమెటిక్స్ చదువుతున్నారు. ఆ 10 రోజులది కిందది ఏమైనా గుర్తుందా ట్రై చేయండి. ఏం గుర్తురాదు, అవును మొదటిసారి ఏం గుర్తురాదు. అప్పుడు ఒక 5-10 నిమిషాలు చూడండి, ఎక్కడ మర్చిపోతున్నాను, ఎందుకు మర్చిపోతున్నాను. దట్ ఈస్ రిమెంబర్డ్ ఫర్
10-15 days. ఇంకో 10-20 రోజుల లోపల 10 నెలల పాటు గుర్తుంటుంది. మీరు నావెల్ చదివినా అంతే, నావెల్ చదివాం, ఎంజాయ్ చేసాం, బాగుంది. కానీ ఒక వారం రోజుల లోపల ఆ నావెల్లో స్టోరీ కనుక ఇంకో మీ ఫ్రెండ్కి చెప్తే అది 2 నెలలు గుర్తుంటుంది. 2 నెలల లోపల ఇంకొక అతనికి ఆ క్యారెక్టర్స్ అవి చెప్తే జీవితాలతో గుర్తుంటుంది. మీకు అందరికీ చదువులో ప్రాబ్లం ఏంది? ఫర్గెటింగ్, మర్చిపోతున్నాం. చదువుతాం కష్టపడి, కానీ మర్చిపోతాం. కానీ మర్చిపోకుండా ఉండటానికి దిస్ రీకాలింగ్ ఎక్సర్సైజ్ షుడ్ బి డన్. సో అప్పుడు మీరు సంతోషంగా చదువుతారు, బాధ ఉండదు, మర్చిపోతున్నారనే బాధ ఉండదు. లేకపోతే పరీక్ష ముందు దగ్గర చదువుతుంటారు. ఎందుకు చదువుతారంటే మీకే భయం, మర్చిపోతారేమో అని. అది ఉండదు. ఎప్పటికీ మీకు అది ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఎప్పటికీ మీకు గుర్తుంటుంది. మీకు అంటే చేయబాకండి, ఊరికి మీకు కనెక్ట్ అయ్యేటట్టు ఎగ్జాంపుల్ చెబుతా. సార్ అట్లా చేయబాకండి, మీకు ఒక ఫోన్ నెంబర్ గుర్తుండాలనుకోండి. అది 2 రకాలు గుర్తుపెట్టుకో. 15 సార్లు రాస్తే ఎన్నాళ్ళు గుర్తుంటుందంటే 15-20 రోజులు గుర్తుంటుంది. అట్లా కాకుండా ఆ ఫోన్ నెంబర్ ఎక్కడ కనపడకూడదు ఫర్ వేరియస్ రీజన్స్. సో మీ మనసులోనే ప్రింట్ అయి ఉండాలి. సో ఆ ఫోన్ నెంబర్కి ఒక 4 రోజుల లోపల చేస్తే ఎస్, ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఇంకొక 10 రోజుల తర్వాత చేస్తే, ఆ తర్వాత ఇంకొక 20 రోజుల తర్వాత చేస్తే 3 సార్లు చేసింది. కానీ దట్ ఫోన్ నెంబర్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ మైండ్ పర్మనెంట్లీ. దట్ ఈస్ హౌ యువర్ బ్రెయిన్ వర్క్స్ వెరీ ఎఫిషియెంట్. మీకు తెలియదు, అందరూ అనుకుంటారు కంప్యూటర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ బ్రెయిన్స్ అని. అట్లా ఏం కాదు. బ్రెయిన్ ఈజ్ మచ్ 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 హయ్యర్ దాన్ ద కంప్యూటర్, ఎనీ సూపర్ కంప్యూటర్. ఉదాహరణకి అదేంటి సార్ అట్లా చెప్తారు, దేశం అంతా ప్రపంచం అంతా అట్లా అనుకుంటారు అయితే నిజం. ఉదాహరణకి ఇక్కడ ఒక సూపర్ కంప్యూటర్ని పెట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పండి అంటే ఆ కంప్యూటర్ కెనాట్ టెల్. ఎప్పుడు చెప్పుద్ది అంటే ఇన్ని హారిజాంటల్ రోస్ ఉన్నాయి, ఇన్ని వర్టికల్ రోస్ ఉన్నాయి అని చెప్తే అప్పుడు చెప్పుద్ది. కానీ బ్రెయిన్ కెన్ టెల్, సుమారు 600 మంది ఉన్నారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బ్రెయిన్. ఓన్లీ థింగ్ హౌ బెస్ట్ వీఆర్ యూటిలైజింగ్ దట్, ఎంత బాగా బ్రెయిన్ ఉపయోగిస్తున్నాము అని. అవును, అంతే. పెద్ద తెలుగులో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. బాగా 90 మార్కులు సాధించే వాడికి అదే ఐక్యూ ఉంటుంది, 70 అడిగాడు అదే ఐక్యూ. ఓన్లీ థింగ్ ఆ 90 ఆడు చాలా ఫోకస్డ్గా చేస్తాడు, 70 ఆడు మీరు అన్నింట్లోనూ చేస్తుంటాడు. అంతే. బ్రెయిన్ హ్యాస్ వండర్ఫుల్ కెపాసిటీ. It can store equal to 10 hard disks, more than that. We are using only 10, less than 5% of our capacity of our brains. So అందుకని ఆ బ్రెయిన్ ఎట్లా యూజ్ చేయటం అనేది మనకు తెలియాలి. అది చదవటం. మొద్దుగా చదివి మొద్దుగా మర్చిపోయి ఆ తర్వాత ఏడ్చడం, దట్ ఈస్ నాట్ ద స్టడీ. అందుకే చాలా జూనియర్ కాలేజీలో అట్లా డిప్రెషన్స్ అయ్యి అది చేసుకుంటూ ఉంటారు కదా. ఎందుకు పాపం అంటే చాలా కష్టపడి చదువుతున్నాను, మా నాన్నలు చాలా నా కోసం కష్టపడుతున్నారు, నేను అచీవ్ చేయలేకపోతున్నాను. కారణం చదవడం లేదు. ఏ కాలేజీ వాడు, ఏ ఇంజనీరింగ్ కాలేజీ వాడు, జూనియర్ కాలేజీ వాడు ఎట్లా చదువుకోవాలి మీరని చెప్పరు. ఆ సిలబస్ అయితే చెప్తారు, కానీ ఎట్లా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా చదవాలి, ఎట్లా చదవాలి గుర్తుపెట్టుకోవాలి అనేది నోబడీ, దే డోంట్ నో, బట్ దే డోంట్ టెల్. ఇది సెకండ్ థింగ్, ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్లా చేస్తే మీరు చదవటం అనేది సంతోషమైంది, బాగా చదువుతారు, బాగా మార్కులు వస్తాయి, మీరు బాగా అవుతారు. సో 4 phases మళ్ళీ చెప్తున్నా, మీరు మళ్ళీ ఎవరైనా చెప్పాలి, నేను అడుగుతాను. సో ఫస్ట్ ఫేజ్ రీడింగ్, సెకండ్ ఫేజ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం కాకపోతే గుర్తుండదు. థర్డ్ ఫేజ్ రిజిస్టరింగ్ ఇంటూ మెమరీ. ఫోర్త్ ఫేజ్ రీకాల్. గుడ్. మీరు చదివిందంతా చాలా పొరపాటు. ఇంటర్మీడియట్లో చదివింది ఏం చదువుతుంటారు? క్వశ్చన్లు ఆన్సర్లు చదువుతారు, అవును కదా. అది చాలా భయంకరం. అందుకనే మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే మీరు అందుకని ఏం చేయాలంటే వీలైనంత వరకు కంటిన్యూస్గా ఉండే టెక్స్ట్ బుక్ కానీ కాంప్రహెన్సివ్ ఉండే నోట్స్ కానీ చదవాలి. ఇట్ షుడ్ ఫార్మ్ ఏ స్టోరీ ఫర్ యూ. ఈ చాప్టర్ ఇంపార్టెన్స్, ఇది ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత దీని నుంచి ఈ డిఫరెన్షన్ ఉంటుంది, దీని నుంచి డెరివేషన్ వస్తుంది, దీని నుంచి ఈక్వేషన్ వస్తుంది. అట్లా ఒక స్టోరీ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మీకు చాలా రోజులు గుర్తుంటుంది.
అందుకనే ఎక్కువ సార్లు మీరు టెక్స్ట్ బుక్ చదవాలి. అట్లీస్ట్ మొదటి 2-3 సార్లు ఆ స్టోరీ ఫామ్ అయ్యేంత వరకు టెక్స్ట్ బుక్ చదవాలి. నాకు తెలుసు మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, మీ పద్ధతిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓ సినిమా ఉన్నది, మీకు సినిమాని ఒకసారి అన్ని పాటలన్నీ ఒకసారి, డైలాగులన్నీ ఒకసారి, అండ్ ఫైట్లన్నీ ఒకసారి చూపించాలనుకోండి, యూ క్యాన్ ఎంజాయ్ కదా. ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఆ స్టోరీ అయితే ఈ సీన్ తర్వాత ఇది, ఈ ఫైట్ తర్వాత ఇది, తర్వాత ఈ పాట తర్వాత ఇది అనే మొత్తం సీక్వెన్స్ అయితే అప్పుడు ఎంజాయ్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఏం చదివారు. బిట్లుగా చదివితే దాని ముందేంటో తెలియదు, దాని వెనకేంటో తెలియదు, ఆ బిట్ ఎందుకో తెలియదు. అందుకని మీకు ఒక 100 క్వశ్చన్లు చదవగానే అవి వస్తాయి, మళ్ళీ ఇంకో 100 చదవగానే ముందుకు మర్చిపోతారు. అదే కదా జరిగింది 2 years పాటు. సో అట్లా కాకుండా మీరు నాలెడ్జ్ కూడా ఇట్ షుడ్ ఫార్మ్ ఏ స్టోరీ. ఓకే, కంటిన్యూస్గా అట్లీస్ట్ మొదటి 2 సార్లు 3 సార్లు చాప్టర్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ చదివితే మీకు అది దీని తర్వాత ఈ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఇది, ఇంట్రడక్షన్ రాసింది, దాని తర్వాత ఈ డెఫినేషన్ ఇది, దాని నుంచి ఈ డెరివేషన్ వచ్చింది, దాని నుంచి ఈ ఈక్వేషన్ ఇట్లా వచ్చింది అని మీకు ఒక స్టోరీ ఫామ్ అయితే అప్పుడు మీకు క్వశ్చన్ ఆన్సర్ చదువుకున్నా పెద్ద ఉండదు. ఆ స్టోరీ మాత్రం అవ్వాలి, లేకపోతే అవ్వదు. పిచ్చిగా క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకోవడం చదివితే చాలా కష్టపడతారు, చాలా చదువుతారు, మర్చిపోతే ఏంటి ప్రయోజనం. సో దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. మరి మీరు గోల్ ఫిక్స్ చేసుకోవాలని, అది బాగా మంచి లైఫ్ ఉండాలని, అందమైన లైఫ్ ఉండాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని సినిమా చూస్తే మీకేం రాదు, ఏమొస్తుందంటే 3 గంటల సంతోషం వస్తుంది. కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని మీరు బాగా దానికి సిస్టమేటిక్గా వర్క్ చేస్తే 50 ఏళ్ళు 60 ఏళ్ళ జీవితం గొప్పగా ఉంటుంది. సో అది లక్ష్యం చేసుకోవాలి. దానికి ఫస్ట్ థింగ్ ఎనర్జీ, హెల్త్ కావాలి. సెకండ్ థింగ్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ని సిస్టమేటిక్గా మీరు ఎక్వైర్ చేస్తే ఆ విసుగు, అలసట, బాధ ఉండదు, సంతోషంగా అవుతుంది, బాగా మంచిగా అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ ఈస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మనం అంతా సోషల్ బీయింగ్. అయితే మీ ఇంట్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఏం చెప్తారంటే ఎవరితో మాట్లాడమాకు, ఎవరితో ఏం పుచ్చుకోమాకు, ఎవరితో చేయమాకు, నీ అంతటా నువ్వు చదువు, నీ అంతటా నువ్వు తిను, నీ అంతటా నువ్వు మంచిగా ఇంటికి రా అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన ఫ్రెండ్స్ జీవితం అంతా ఉంటారు. మీకు స్కూల్ లెవెల్లో తెలియదు ఏది మంచి ఏది చెడు, మీ అమ్మ నాన్నలు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. అట్లానే జూనియర్ కాలేజీలో అంత హడావుడి, అంత వాళ్ళు తగులుతూ ఉంటారు, మీరు పాల్పోతూ ఉంటారు, నడుస్తుంటారు, పడిపోతుంటారు, ఇదంతా నడుస్తుంటారు. అక్కడ ఫ్రెండ్స్ గురించి ఆలోచించే పాపం టైం కూడా ఉంటుంది. ఇప్పుడు 4 years ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ 4 yearsలో మంచి ఫ్రెండ్స్ని చేసుకుంటే వాళ్ళ జీవితం అంతా నిలబడతారు. మీ మంచికి చెడుకి అన్నిటికీ నిలబడతారు. మనకి లైఫ్ అంటే అన్నీ ఉంటాయి, కష్టం సుఖం అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్ మన కష్టాల్లో షేర్ చేసుకునేవాడు కావాలి, సంతోషాన్ని షేర్ చేసుకునేవాడు కావాలి. అదంతా ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళకి చెప్పలేంది. వీ కెన్ షేర్ అవర్ ఫీలింగ్స్ విత్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్ జస్ట్ లైక్ దట్ అవ్వదు. ఫ్రెండ్షిప్ అనేది జస్ట్ లైక్ దట్ అవ్వదు. అంటే మేము ఒక క్లాస్లో కూర్చున్నంత మాత్రం మేమందరం ఫ్రెండ్స్ అంటే అవ్వదు, వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. సో అట్లనే క్యాంటీన్ కలిసి వెళ్ళాం కాబట్టి ఫ్రెండ్స్ అయ్యారు అంటే అది అవ్వదు. సో సినిమాకి కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్ అయ్యారంటే అది కాదు. ఫ్రెండ్షిప్ ఈజ్ సంథింగ్ హయ్యర్ దాన్ దట్. సో నేను ముందే చెప్పాను, ఫ్రెండ్స్ అంటే మనం ఏడిస్తే ఏడ్చాలి, నవ్వితే నవ్వాలి. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. సో అది అయితే ఇట్లా జరిగినంత మాత్రాన అదే క్యాంటీన్ కలిసి వెళ్ళారు, సినిమాలకు కలిసి వెళ్ళారు, లేకపోతే కలిసి కాలేజ్ ఎగ్గొట్టారు. ఫ్రెండ్స్ అవన్నీ ఏమవుతాయంటే కాంటాక్ట్స్ అవుతాయి.
మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి. అవి కాంటాక్ట్స్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, కనెక్టివిటీ వేరు. కనెక్టివిటీ ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు. కనెక్టివిటీ అంటే మీకు మంచి ఎగ్జాంపుల్, వివేకానందుడు అమెరికాలో ఉన్నప్పుడు మంచి జర్నలిస్టు చాలా క్వశ్చన్లతో వెళ్ళాడు. చాలా సీనియర్ జర్నలిస్ట్ వెళ్ళి అదే అడుగుతాడు, వాట్ ఈస్ కాంటాక్ట్ అండ్ వాట్ ఈస్ కనెక్టివిటీ అని. దాని గురించి పెద్దది రాయాలి. ఈ వివేకానందుడే క్వశ్చన్ అడగటం మొదలు పెడతారు. ఆయన క్వశ్చన్ అడగటం కాదు, ఆయన క్వశ్చన్ అడుగుతారు. ఏమని అడుగుతా అంటే, మీ ఇంట్లో ఎవరు ఉంటారు? మా మదర్ చనిపోయింది సార్, మా నాన్న ఉంటారు, మా వైఫ్ ఉంటారు, మా బ్రదర్స్ ఎక్కడో దూరంగా ఉంటారు అని చెప్తారు. సరే, మీ నాన్నతో కలిసి ఎన్ని రోజుల కిందట భోజనం చేశావు అంటాడు. 4-5 రోజులు అయ్యి ఉంటుంది సార్. మీ మదర్ లేరు కదా, మీ నాన్న ఒక్కడే ఉంటున్నాడు కదా, ఎన్ని రోజుల కిందట నువ్వు ఆయన పక్కన కూర్చొని నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావా, మన మదర్ లేరు కదా అని అడిగావా అని అడగలేదు. సరే, మీ బ్రదర్స్ ఎక్కడో ఉంటారు కదా, ఎన్ని రోజుల కిందట కలిశారు? 2 ఏళ్ల కిందట క్రిస్మస్ రోజు కలిసి. సరే, ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నాం. 3 రోజులు ఎన్నిసార్లు కలిసి భోజనం చేశారు? ఒకసారి కలిసి భోజనం చేశారు. సో యూ హ్యావ్ నో కనెక్టివిటీ విత్ యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ కనెక్టివిటీ. అంటే నీకే సో యూ హ్యావ్ కాంటాక్ట్స్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ బ్రదర్స్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, తెలుసు వాళ్ళు, కానీ వాళ్ళతో కనెక్షన్ లేదు. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ హ్యూమన్ లైఫ్. వాళ్ళతో అంటే కనెక్షన్ అంటే మనసుకి కలిస్తేనే కనెక్షన్. ఇట్ ఈస్ నాట్ ద లవ్ వాట్ యు ఆర్ థింకింగ్. లవ్ సంగతి చెప్తాను నేను. మనసుకు కలవటం అంటే మన గురించి పక్కన మంచిగా అనుకోవాలి, వాళ్ళ గురించి మనం మంచిగా అనుకోవాలి, వాళ్ళు మనకి ఏదైనా చాలా మంచిగా అవ్వాలి. సో దిస్ ఈజ్ ద కనెక్షన్. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ సంతోషం మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. అది కనెక్షన్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్. అది ఒత్తిపడంగా అవరు. ఎప్పుడు అవుతారంటే మీ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్స్. మీరు ఎప్పుడైనా మీరు తెచ్చుకున్న భోజనాన్ని కొద్దిగా షేర్ చేశారా? లేకపోతే మీకు బాగా తెలివైన వాళ్ళు ఉంటే ఎవరైనా బ్యాక్లాగ్ స్టూడెంట్ కొద్దిగా స్లోగా ఉన్నాడికి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎప్పుడైనా మీరు మీరు బాగా రిచ్ పీపుల్ ఉంటే వాడికి ఫీజు కట్టడానికి సఫర్ అవుతుంటే కొద్ది రోజులు హెల్ప్ చేశారా? సో ఏదో ఒక కారణం ఉండాలి ఫర్ ఎ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. కారణం లేకుండా ఫ్రెండ్షిప్ అది అవ్వదు, నిలబడదు. వీడి వల్ల నేను బాగయ్యాను, వీడి వల్ల నాకు ఆపదలు అంటే ఆదుకున్నాడు, వీడు నా బాధ అర్థం చేసుకోగలడు, నా సుఖం నా సంతోషం అర్థం చేసుకోగలడు అనే ఫీల్ ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళే జీవితం అంతా నిలబడతారు. అవును, రేపు మీకు ఉద్యోగం రావచ్చు, మీరు తప్పే లేకుండా ఉద్యోగం పోవచ్చు, అప్పుడు మిమ్మల్ని ఆదుకునేవాడు కావాలి. మీరు వ్యాపారం చేస్తే ఒక్కసారి కిందకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఆదుకునేవాడు కావాలి. లేకపోతే మీ ఫ్యామిలీ ట్రబుల్స్ వచ్చి మీరు విడిపోయి ఉండొచ్చు, అప్పుడు ఆదుకునేవాడు కావాలి. సో దాట్ ఈస్ అది ఎవరు ఎప్పుడు అవుతారు? మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసి ఉంటే, మీకు ఎప్పుడైనా ఎవరైనా ఆదుకొని ఉంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా మంచిగా చేసి ఉంటే వాళ్ళు ఉంటారు. లేకపోతే సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఉండరు, క్యాంటీన్కి వెళ్ళిన వాళ్ళు ఉండరు, ఏం చేసినా ఉండరు. బట్ దేర్ షుడ్ బి సమ్ రీజన్ ఫర్ ద ఫ్రెండ్షిప్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ బెనిఫిట్ అండ్ లాస్. ఏదో హ్యూమన్ బీయింగ్ అయిన తర్వాత కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ వాళ్ళే వాళ్ళు నిలబడరు, లేకపోతే వాళ్ళు నిలబడరు. మిగతా వాళ్ళు జస్ట్ తెలుస్తారు అంతే. కాంటాక్ట్స్, దే ఆర్ నాట్ కనెక్షన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్. వీఆర్ ఆల్ సోషల్ హ్యూమన్ బీయింగ్స్. మనంతటి మనకు అన్నం దొరకవచ్చు, మనంతటి మనకు నిద్ర రావచ్చు, మనంతటి రావచ్చు, అయినా బతకలేదు. 10 మందితో బతకాల్సి. మీకు ఈ ఫ్రెండ్షిప్లో బాటమ్ లైన్ చెప్తాను. మీరు అంటే ఇదంతా మీకు చిన్నపిల్లలు కదా, మీకు కొద్దిగా అవునా అది సాధ్యమవుతా అనిపిస్తుంది. సో మీకు సింపుల్ ఏంటంటే, మీరు పక్కన వాళ్ళకి ఏమిస్తారో అది 10 రెట్లు మీకు వస్తుంది. మీరు ఒక ముద్ద అన్నం పెడితే 10 మంది మీకు 10 ముద్దలు పెడతారు. మీకు ఒక్కళ్ళకు సహాయం చేస్తే 10 మంది మీకు సహాయం చేస్తారు. వాడే సహాయం చేయకపోవచ్చు. ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్,
ఆర్ యువర్ పర్సనాలిటీ. బాటమ్ లైన్ ఆఫ్ ద లైఫ్ ఈస్ లైక్ దట్. మనం ఏది కావాలనుకుంటామో అది మనం ముందు ఇవ్వగలగాలి కొద్దిగా, అప్పుడు విల్ గెట్ బ్యాక్ 10 times or 20 times మోర్ దెన్ దట్. దట్ ఈస్ ద బాటమ్ లైన్. అందుకని ఇక్కడ 2 డిస్టింక్షన్లు ఉంటారు. రిచ్ పీపుల్ ఉంటారు, బాగా రిచ్, మీ ఇంట్లో చాలా అన్నం పడేస్తూ ఉంటారు, చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అది తీసుకురామని నేను అంటలేదు. మీరు తీసుకొచ్చే దాంట్లో కొద్దిగా ఎక్కువ పెట్టుకొచ్చి మీ ఫ్రెండ్ పూర్గా ఉండేవాడికి షేర్ చేస్తే దట్ ఈస్ వండర్ఫుల్. మీకేం వస్తుంది దాంట్లో, యూఆర్ కనెక్టింగ్ టు ఏ గుడ్ ఫిల్మ్. అట్లీస్ట్ మీకు సంతోషం వేస్తుంది, వాడికి ఏమవుతుందో తెలియదు, మీకు సంతోషం వేస్తుంది. నేను చెప్తాను, మన జరుగుతుంది. నేను 40 ఏళ్ల నుంచి ఒక పాలసీ పెట్టాను. ఏమని, ఈ క్యాంపస్లోకి ఎవరు వచ్చినా సరే ముందు భోజనం చేసి వెళ్ళాలి అని. వాళ్ళు అడగరు ఎందుకు వచ్చావు, నీకేం పని, అడ్మిషన్ లేకపోతే ఇంకో పని, నీ వల్ల లాభం ఏంటని. వాళ్ళు ఎవరైనా సరే భోజనం చేసి వెళ్ళచ్చు, నో రెస్ట్రిక్షన్. మొదట్లో అందరూ నన్ను పిచ్చిగా చూసేవాళ్ళు, ఇట్లా చేస్తే ఈయనకి ఎంత నష్టం వస్తుంది, అంత ఇదే అవుద్ది. నథింగ్ డూయింగ్. 40 years నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. నేనేం పేదవాడిని అయిపోవాలి. మీరు పేరెంట్స్ వచ్చి చేస్తే ఎవరు కాదు, మీరు ఎందుకు వచ్చారని ఎవరు అడగరు. తర్వాత అడుగుతాను భోజనం చేసినారు ఏంటి పని అని. నేనే నష్టపడలేదు, నేను బాగా పెరిగాను. ఇన్ఫ్యాక్ట్ ఐ గ్రోన్ వెల్. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేక్ ద లైఫ్. మనం ఎందుకు పెట్టాలి, మనం ఎందుకు షేర్ చేయాలి, మనం ఎందుకు రిచ్ ఫుడ్ మంది, మనం రిచ్ వాళ్ళం, సో కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనుకుంటే అది యూఆర్ ఐసోలేటెడ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. అట్లనే అది ఒకటే భోజనమే కాదు, మీరు బాగా చదువుతారు, ఎవరైనా కొద్దిగా స్లోగా ఉంటారు, లేకపోతే ఎవరైనా సిక్ అయ్యి వారు రారు. ఇఫ్ యూ హెల్ప్ దెమ్ దే రిమెంబర్ యూ ఫర్ లైఫ్ టైం. లేకపోతే ఎవరో చాలా కష్టపడతా ఉంటారు, నిజంగా కూలీ పని చేసి అట్లా కష్టపడతా ఉంటారు, వాళ్ళకి డబ్బులు అందరు. కొద్దిగా మీ నాన్నగారికి చెప్పి 10,000 కొద్దిగా చేస్తే ఇట్స్ ఎ గ్రేట్ హెల్ప్. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అవుతారో మనకు తెలియదు. ఫలానప్పుడు మా ఫ్రెండ్ 10,000 ఇచ్చి నన్ను ఫీజు కట్టారని దే రిమెంబర్ యూ ఫర్ లైఫ్ టైం. వాడు బాగా సంపాదించి మీకు 10 కోట్లు ఇవ్వచ్చు. ఇట్స్ నాట్ ఏ సర్ప్రైజ్. నేనైతే చేస్తాను ఇప్పటికి కూడా. మా ఫ్రెండ్స్ అందరినీ కొద్దిగా పేదగా ఉంటారు, వ్యవసాయం కొంతమంది చేసుకుంటారు, అట్లా చేసుకుంటారు. అప్పుడప్పుడు చాలా ఖర్చు పెట్టి 5 లక్షలు 10 లక్షలు అక్కడక్కడ తీసుకెళ్ళి వాళ్ళని సంతోషంగా తిప్పుతూ ఉంటాం. ఎస్, ఐ డూ ఇట్ once in every 6 months. సో నేను వాళ్ళతో పాటే బట్టలు తిరిగినాన్ని, వాళ్ళతో పాటే కొట్టి ఏది లేకుండా ఆవకాయ పచ్చడి వేసుకొని భోజనం ముగించాను అంతే. దట్ పూర్. సో దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. దట్ ఈస్ హౌ యూ టు బిల్డ్ ద ఫ్రెండ్షిప్. అయితే మీ ఇక్కడ కాస్ట్ ఏంటంటే, జాగ్రత్త ఏంటంటే, ఈ ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడు అది చూసుకోండి పక్కన వాడు ఎట్లాంటి వాడు. మీకు నార్మల్గా ఏమనిపిస్తుంటే కొద్దిగా మంచిగా ఉన్నవాళ్ళు, లేకపోతే మంచిగా ఆలోచించేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు అది అంత అట్రాక్టివ్ కనబడదు. మీ వయసులో ఏది అట్రాక్టివ్ కనబడుతుందంటే, ఉదాహరణకి ఒకడు బెంచ్ కింద పడితే లేపేశాడు, ల్యాబొరేటరీ స్టూల్ కింద పడేసి అది సరిగ్గా లేకపోతే, ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేకపోతే వాడంతా స్టూల్ సరిగ్గా చేసి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సరిగ్గా చేశాడు. అది అట్రాక్టివ్గా అనిపించదు. మీకు ఏది అట్రాక్టివ్గా అనిపిస్తుంది అంటే, ఎవడు చూడకుండా బెంచ్ పగలగొట్టేవాడు అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఎవడైతే ఆ ల్యాబొరేటరీలో ఇన్స్ట్రుమెంట్ దొంగిలిస్తాడో అది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. లేకపోతే ఇన్స్ట్రుమెంట్ పాడు చేస్తాడో అది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కొద్దిగా కొంతమంది డిస్ట్రక్టివ్గా అట్లా ఉంటారు. సో అట్లానే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి కొద్దిగా తాగుడు అట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అట్రాక్టివ్ కనిపిస్తారు. అట్లానే ఎస్, కొద్దిగా ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు క్లాసులో అట్రాక్టివ్ కనిపిస్తారు. దే ఆర్ నాట్ రైట్ పీపుల్. సో సాఫ్ట్గా ఉంటారు, మంచిగా ఉంటారు, క్వైట్గా ఉంటారు. దే ఆర్ ద రైట్ పీపుల్ టు చూస్, టు హెల్ప్, టు ఎక్స్టెండ్. మామూలుగా నేను చెప్తాను అది ఎందుకు చేస్తారు, ఐడెంటిటీ కోసమని అప్పుడప్పుడు ఆ క్లాస్లోనో బస్సులోనో అలా చేస్తుంటారు. వాళ్ళు మీకు అట్రాక్టివ్గా లీడర్లా కనిపిస్తారు. దే ఆర్ నాట్ లీడర్స్, దే ఆర్ సఫరింగ్, దే ఆర్ సఫరర్స్, నాట్ లీడర్స్. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎప్పుడు లీడర్లు అవరు, ఓన్లీ సినిమాల్లో అవుతారు.
రియల్ లైఫ్లో ఎప్పుడు అవరు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ చూసింగ్ యువర్ ఫ్రెండ్స్ హూ థింక్స్ గుడ్, హూ థింక్స్ better about others, who thinks good of everybody, they are the right people. సో అది చాలా కేర్ తీసుకోవాలి మీరు. ఫ్రెండ్స్ అంటే కాలేజ్ ఎంత చెప్పాను కదా, కాలేజ్ అకౌంట్ సినిమా వాళ్ళు అది అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, దే ఆర్ డిస్ట్రాయింగ్. అట్లానే గేమ్స్ అని కాలేజ్ అకౌంట్ చేస్తుంటారు, దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, దే ఆర్ డిస్ట్రాయింగ్. So choose the right man and try to help them, try to receive help. మీరు వాళ్ళకి హెల్ప్ చేయమే కాదు, మీకు కూడా ఏదో రకమైన హెల్ప్ ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ అది బాగా జరుగుతుంది, ఇక్కడ తక్కువ చేస్తున్నాను కానీ బట్ యూనివర్సిటీలో ఎక్కువ చేస్తున్నాను. ఎవడన్నా వచ్చి నాకు కొద్దిగా తగ్గించండి సార్ ఫీజు అయ్యిందంటే, నేను ఎందుకు తగ్గించావా, మీకు అన్నీ బాగున్నాయి కదా అంటే ఎవడైనా చెప్తాడు, సార్ నేను క్లాస్ ఫస్ట్ సెకండ్. అయితే క్లాస్ ఫస్ట్ సెకండ్ తెలివైనాడు, నీకు మంచి బ్రెయిన్స్ ఉంది, యూస్ దట్ బ్రెయిన్ అంటే నేనేం చేయగలను సార్ ఆ బ్రెయిన్తో ఈ వయసులో చదువుకునేటప్పుడు అంటారు న్యాచురల్గా. నెక్స్ట్ చెప్తా, అప్పుడు ఇద్దరు ముగ్గురు నేను తీసుకొచ్చి కొద్దిగా బ్యాక్లాగ్స్ ఉన్నాడు, ఈ ముగ్గురిని వీడికి అప్పచెప్పండి, వీడు పాస్ చేయాలి, పాస్ చేస్తే ఇంత డబ్బులు ఇస్తాం. దాంట్లో చాలా ధైర్యము, చాలా కాన్ఫిడెన్స్ అన్నీ వస్తాయి కదా. హెల్పింగ్ అదర్స్, దే బికమ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఆ ముగ్గురు కూడా గుర్తుపెట్టుకుంటారు, వీడి వల్ల మేము బీటెక్ పూర్తి చేసాము. దట్స్ ఎ గ్రేట్ మెమరీ. సో అట్లా మీరు ఫ్రెండ్స్ ని చేసుకోవాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అయితే జస్ట్ లైక్ దట్ ఫ్రెండ్షిప్ అవ్వదు, కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళ భాష, వాళ్ళ భావాలని, పక్కన వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి. అప్పుడు మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. తర్వాత అయితే ఆ ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడు ట్రై టు బి కేర్ఫుల్. వాళ్ళు నిజంగా మంచి మనసు ఉన్నాళ్ళ లేకపోతే ఎట్లాంటి వాళ్ళు అని చూస్ చేసుకొని ఫ్రెండ్స్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ థింగ్ ఈజ్ యాటిట్యూడ్స్, బిల్డింగ్ ఆఫ్ యాటిట్యూడ్స్. ఇది మొత్తం పరిపూర్ణమైన వ్యక్తిత్వం అయితే కానీ మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు, ఉద్యోగం రాదు, లేకపోతే దేంట్లో అయినా సక్సెస్ అవ్వరు. సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ యాటిట్యూడ్స్. ఇప్పుడు 3 చెప్పాను. ఒకటి హెల్త్, రెండవది ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, మూడవది ఫ్రెండ్షిప్ బిల్డింగ్, ఇప్పుడు 4వది యాటిట్యూడ్ బిల్డింగ్. సో యాటిట్యూడ్స్లో మీరు 2-3 రకాలు ఉంటారు. ఒకటి బాగా పూర్ వాళ్ళు, అట్లనే రెండవది మధ్యస్థంగా ఉండేవాళ్ళు, మూడవది బాగా రిచ్ వాళ్ళు. పూర్ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, నేను ఏం చేయగలను, మా నాన్న ఆస్తి ఇవ్వలేదు, నాకేం డబ్బులు ఇవ్వలేదు, మాకేం లేదు, అట్లా అనుకుంటూ ఉంటారు. నేనేం చేయలేను, ఐఎమ్ ఫ్రమ్ ఎ పూర్ ఫ్యామిలీ, అట్లా అనుకున్నాం అంటారు. రెండోది రిచ్ వాళ్ళేమో మా నాన్నకు చాలా డబ్బులు ఉంది, ఆల్రెడీ సంపాదించాడు, నాకు ఉద్యోగం రాకపోయినా బతకొచ్చు, నేను ఏం చదవకపోయినా బతకొచ్చు. అది మిడిల్ క్లాసు జరిగితే జరుగుతుంది. ఫస్ట్ థింగ్ యాటిట్యూడ్ బిల్డింగ్లో యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్ అదంతా వేరు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, అట్లా అనుకుంటూ ఉంటుంటారు. పూర్ వాళ్ళైతే మనం ఏం చేయలేము, రిచ్ వాళ్ళైతే మనకు అవసరం లేదు. సో ఇట్లా అనుకుంటూ ఉంటుంటారు, అదే తప్పు. సో పూర్ వాళ్ళు, చాలా డౌన్ టాడిన వాళ్ళు ఇట్లా ఉన్నట్లయితే మీకు మీకు ఏం చేయలేదు. అసలు పూర్వని అట్లా ఆర్థికంగా పూర్ అవ్వచ్చు, కానీ భగవంతుడు మీకు 2 కాళ్ళు 2 చేతులు, ఒక బ్రెయిన్, బ్రహ్మాండమైన బ్రెయిన్ ఇచ్చారు. ఎస్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. యూ కెన్ మేక్ వండర్స్ అవుట్ ఆఫ్ దాట్. సో మీరు మామూలు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడితే, ఎక్కువ చేస్తే, మీరు 1 అడుగు ముందుకేస్తే ప్రపంచం మిమ్మల్ని 10 అడుగులు ముందుకేసినట్టు గొప్పగా గుర్తుపెట్టుకుంటారు. 1 అడుగు ముందుకేస్తే చాలు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఇన్ ఎ వే. ఉదాహరణకి నేను బాగానే పనిచేస్తాను, మరి నాకంటే మా అబ్బాయి 10 రెట్లు బాగా తెలివైనాడు, బాగా చేస్తున్నాడు అనుకోండి, ఎవడో గుర్తుపట్టరు.
అంతే కదా, ఆయన ఏదో అన్నీ ఇచ్చెళ్ళాడు, బిల్డింగ్లు కట్టెళ్ళాడు, కాలేజీలు ఇచ్చెళ్ళాడు, ఈయన ఏదో చేస్తున్నాడు అంటారు అంతే. అంతేగాని అంతకంటే పెద్ద ప్రశంస ఉండదు. అదే కదా, అంతే కదా, ఎవడు గుర్తుపట్టాడు. కానీ నేను పేదవాడిగా ఒక్క అడుగు ముందుకేస్తే వీడు బ్రహ్మాండం చేస్తున్నాడు, గొప్పగా చేస్తున్నాడు, కొత్తగా చేస్తున్నాడు ఇదంతా అంటారు. దట్ ఈస్ వేర్. సో అందుకని అది మీరు పేదరికం ఏదో శాపము అని, పేదరికం ఏదో ఇదని, పేదరికం ఏదో ఉండకూడదని అట్లా అనుకోక్కర్లేదు. పేదరికం నుంచి వస్తే మీరు ఒక్క మామూలు మీ వాళ్ళకి 10,000 సంపాదన ఉంటే మీరు 40,000 ఉద్యోగం చేసుకుంటేనే మీ మొత్తం కాలనీలో అందరూ నెత్తి మీద పెట్టుకుంటారు మిమ్మల్ని. మీరు మామూలుగా మీ వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఫస్ట్ టైం మీరు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మొత్తం మీకు గొప్పగా మీరు ఇంద్రుడు చంద్రుడిలాగా చెప్పుకుంటారు. మీ వాళ్ళలో అసలు ఎవరికి రాలేదు, మీ స్థాయిలో వాళ్ళకి ఎవరికి రాలేదు. యూఆర్ గ్రేట్. ఆ ఐడెంటిటీ రావటం అనేది మామూలు ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మామూలుగా మనిషి ఎట్లా బతుకుతాడంటే ముందు బేసిక్ థింగ్స్ కోసం కష్టపడతాడు. అంటే ఫుడ్ రావాలి, షెల్టర్ ఉండాలి. అది అయిపోయింది, అవి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దేనికోసం కష్టపడతాడు అంటే కంఫర్ట్స్ కోసం. మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, దాంట్లో ఏసీ ఉండాలి, ఈ కంఫర్ట్ కోసం కష్టపడతాడు. అవి కూడా వచ్చినాయి అనుకో. ఇంకా దేనికోసం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేనికోసం కష్టపడతా ఉంటాడంటే నన్ను మంచివాడిని అనుకోవాలి, నేను గొప్పవాడిని అనుకోవాలి, నేను సక్సెస్ఫుల్ మ్యాన్ అనుకోవాలి, నేను చాలా అందరికంటే గొప్ప అనుకోవాలి. ఈ ఐడెంటిటీ కోసం కష్టపడతారు. అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినారు, బాగా సంపాదించుకున్నారు, బాగా తిట్టడానికి ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకుంటాడు? నా ఐడెంటిటీ పోకూడదు, లేకపోతే సంపాదించడం కూడా అది పోకూడదని ఎందుకు అనుకుంటారంటే ఆ ఐడెంటిటీ పోకూడదు. నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని, నేను మంచివాడిని, ఆ ఐడెంటిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద లైఫ్. ఆ ఐడెంటిటీ అనేది పేదవాళ్ళు ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అవును, కొద్దిగా సాధించినా సరే మిమ్మల్ని గొప్పగా అనుకుంటారు. అందుకని అట్లా మీరు నేను పేదవాడిని కాబట్టి ఏం చేయలేను అట్లా అనుకోకర్లా. కొంచెం మామూలు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడితే దెన్ విల్ బికమ్ వండర్ఫుల్, బాగా ఉంటుంది. మీకు ఉదాహరణకి మొన్న ఇక్కడికి వచ్చారు, మళ్ళీ పిలిపిస్తాం మీకు కూడా. అంటే ఒక అమ్మాయి బాలలత అని ఇక్కడే మీరు వినుంటారు, విన్నారా? ఓకే, ఇక్కడే చేపల దగ్గర వాళ్ళది నేటివ్ ప్లేస్. ఆ అమ్మాయికి 2 కాళ్ళు లేవు. చాలా మందికి మీకు ఆ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి అట్లా వచ్చిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, నాకు రాయడం రాదు, తెలుగు మీడియము, నాకు ఏం రాదు ఇట్లా. ఆ అమ్మాయికి 2 కాళ్ళు లేవు కాబట్టి స్కూల్కి కాలేజీకి వెళ్ళకుండానే కరస్పాండెన్స్ కోర్సులు చేసింది. ఇంగ్లీషు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఒక సెంటెన్స్ రాయడం కూడా రాదు. ఇవన్నీ చాలామందికి కూడా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. అయినా సరే ఆమె పట్టుబట్టి ఏం చేసింది, బాగా చదువుకొని ఆమె సొంతంగా నేర్చుకొని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యింది. ఐఏఎస్ ఐపీఎస్ ఆమెకి ప్రిపేర్ అయితే ర్యాంక్ వచ్చింది. 2 కాళ్ళు లేవు, నడవలేదు, మామూలు వీల్ చైర్ మీద రావాల్సిందే. అయితే ర్యాంక్ వస్తే యూపీఎస్సీ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆమెకు ఏ ఉద్యోగం, వాళ్ళు 2 కాళ్ళు లేవు కదా అని ఉద్యోగం ఇవ్వాలి. ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళకి 2 ఏళ్ళు పట్టింది ఆలోచించి చేయటానికి. సో ఈ 2 ఏళ్లలో ఈవిడ ఏం చేసింది, ఊరికనే ఉండటం ఎందుకు అని నేను చదువుకున్నాను కదా, అది షేర్ చేయాలి కదా ఎవరికైనా, అందుకని కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టింది సివిల్స్ వాళ్ళు. కోచింగ్ సెంటర్ పెడితే ఇప్పుడు మొన్న ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎంపికైన వాళ్ళలో మ్యాక్సిమం నంబరు ఆ కోచింగ్ సెంటర్ నుంచి సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్. ఆర్సి రెడ్డి వీళ్ళందరి దగ్గర నుంచి చాలా ఆవిడ దగ్గర నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అయితే ఈ మధ్యలో 2 ఏళ్ల పాటు అది చేసింది అని ఇప్పుడు కూడా చేస్తుంది. ఈ 2 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి ఐడిఎస్ అనే దాంట్లో డిఫెన్స్ దాంట్లో ఉద్యోగం ఇచ్చారు. అది వేరు. ఆ ఉద్యోగం చేస్తా ఇప్పుడు కోచింగ్ సెంటర్ నడుపుతాం. ఏ స్టోరీస్ ఉంటాయంటే కొంతమంది చాలా పేదవాళ్ళు ఇంటి దగ్గర మామూలు చిన్న పనులు చేసుకుంటా మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు, రీఎంబర్స్మెంట్ దాని సహాయంతో. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఉంటారు, మదరు ఫాదరు. కొంతమందికి మదర్లు వేస్తుంటారు, కొంతమంది ఫాదర్లు వేస్తుంటారు, కొంతమందికి
చిన్న ఉన్న ఆస్తి కూడా ఎక్కడో లిటికేషన్ ఇరుక్కుపోయి ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అయితే ఇక్కడ కూర్చొని అందరూ ఒకే రకంగా కూర్చుంటారు, ఒకే హాల్లో కూర్చుంటారు, ఒకే క్లాస్లో కూర్చుంటారు, ఒకే రకం. బట్ బ్యాక్గ్రౌండ్లో యూ హ్యావ్ యువర్ ఓన్ స్టోరీ. అది మీ లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు అది గుర్తు తెచ్చుకోవాలి. మా ఫ్యామిలీ బాగుపడాలంటే ఏం చేయాలి, నేను బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలి, అప్పుడే బాగుపడుతుంది.